హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశు వ్లాగ్కి స్వాగతం. ఈరోజు నేనైతే నిన్న లాస్ట్ వీడియోలో మీకైతే శుక్రవారం దేవుని చేసుకున్నామని చూపించాను కదండి. ఈ వీడియోలో అయితే నేను తిరుగువారం ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే మేము సాటర్డే రోజు తిరుగువారం అంటే సాటర్డే రోజు చేస్తున్నాం కాబట్టి ఫ్రైడే రోజు అయితే శుక్రవారం దేవుని పూజ చేసాము. ఆ వీడియో మొత్తం మీకు లాస్ట్ వీడియోలో చూపించానండి. ఇప్పుడేమో తిరుగువారం ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, దేవుడికి ఏం సమర్పిస్తారు అవన్నీ ఈ వీడియోలో చెప్తానండి. మనం శుక్రవారం దేవుడైతే ఎవరున్నారో వాళ్ళే చేసుకుంటారండి, ఎవరంటే వాళ్ళు చేసుకోరండి. ఇది ఆనవాయితీగా వస్తుంటుంది, మన నాన్నమ్మల కాలం నుంచి వస్తూ ఉంటుంది, వాళ్ళు చేసుకుంటున్నారండి. ఇదిగోండి ఇప్పుడైతే తిరుగువారం కోసం అయితే ముందుగా అయితే ఇక్కడ దేవుడికి గుగ్గులు వేసి దేవుడికి పూజ అంతా చేస్తున్నామండి. ఇది లాస్ట్ వీడియో అండి. దేవుడికి శుక్రవారం దేవుడికి ఇలా పూజ మొత్తం చేసినాక దేవుడి ముందు మనం మేక కోసి పెడతాం కదండి. ఆ మేక తల అయితే దేవుడి ముందు సమర్పిస్తాం కదా, ఆ తలతోని మనం నెక్స్ట్ డే తిరుగువారం అనేది చేస్తాము. అంటే ఆ తలని దేవుడి దగ్గర అది నైవేద్యంలాగా వండి తిరుగువారం అనేది చేస్తాము. ఇప్పుడు ఈ కుండ కింద బియ్యం పోస్తారు కదండి, ఈ బియ్యం మనము తిరుగువారం ఈ శుక్రవారం దేవుడు స్పెషల్ ఏంటంటే మనం 5 కుడుకల బియ్యం పోస్తాం కదండి. ఆ బియ్యం 5 కుడుకలకి 6 కుడుకలు అవుతాయండి. ఒక కుడుక బియ్యం అనేది ఎక్కువ అవుతాయి. అదే ఈ దేవుడు స్పెషల్ అండి. మహిమ చూపించేస్తాడు దేవుడు. పిల్లలైతే మంచిగా ఆడుకుంటున్నారండి. ఇక్కడైతే నైవేద్యం పెట్టారు. మనం ఎన్ని పోస్తామో దానికి కొన్ని బియ్యం ఎక్కువనే అవుతాయండి. ఇక్కడైతే పూజలో శరణ్ దేవుడైతే శ్లోకం చెప్తున్నారండి. ఇక్కడైతే మనమైతే శ్లోకం చెప్పినాక మంత్రం చెప్పినాక మన వీడియో అయితే మీకు మళ్ళీ చూపిస్తానండి. తిరుగువారం వీడియో మొత్తము చూద్దామండి మళ్ళీ ఒకసారి. భక్తకోటి శివశంకరి పరమేశ్వరి ఇలా మంత్రం మొత్తం చదివినాక మనం చేతిలో ఉన్న ప్రసాదం మొత్తం తినేస్తామండి. చేతిలో ఉన్న ప్రసాదం తిన్నాక మనం ఇక్కడ అయితే ఆ రోజు ఏమేమి చేసుకున్నాం, బొబ్బర్లు అవన్నీ చేసుకున్నాం కదండి. అలాగే నెక్స్ట్ డే తిరుగువారం రోజైతే ఇక్కడ దేవుడి ముందు పెట్టిన తల అయితే తీసుకొని మనమైతే వంట చేస్తారండి, దేవుడికి సమర్పిస్తారు. ఇక్కడ గండ దీపం అని పెట్టాను చెప్పాను కదండి. ఈ గండ దీపం అయితే నిత్యం ఉంటుందని చెప్పాను కదా. ఫ్రైడే రోజు పూజ చేసేటప్పుడు అయ్యగారు వెలిగిస్తే అప్పటి నుంచి సాటర్డే రోజు మన పూజ తిరుగువారం అయ్యేంత వరకు వెలుగుతూనే ఉంటుందండి. ఇక్కడైతే నైవేద్యం అయింది, గుగ్గులం అయితే ముట్టిస్తున్నారు, నైవేద్యం పెట్టి మంగళహారతులు అయితే ఇస్తున్నారండి. సర్వమంగళ జగముల చిరునగముల పరిపాలించే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమే మాయని వరములియవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వమంగళ శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి ద్రౌపది పలుకులు కలగా బ్రోచిన కర్పూరహారతి సకల విజయ విరిత చరణ శాశ్వత మంగళారతి శ్రీలలిత శివజ్యోతి సర్వమంగళ శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ. జయ లక్ష్మీదేవికి జయ. మీరు వాడండి అక్క. పాడుతారు నిన్న చూడే లేదు. ఇలా అయితే ఆరతి తీసేసుకున్నారండి. అందరు చక్కగా మంగళారతి పాటలు పాడేశారు పెద్దవాళ్ళైతే. ఇక్కడ లక్ష్మీదేవి దేవత కుండ తీశారండి. దీన్ని అన్న బియ్యం ఇవ్వేనండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ బియ్యం ఆ కుడుకతోని 5 పోస్తారండి. ఇదిగోండి నేను చూపించిన ఆ కుడుక అన్ని బియ్యం ఎక్కువ వస్తాయండి. ఇదే దేవుడి మహిమ అండి. అప్పుడే మనకి చూపించేస్తుందండి దేవత మహిమ. కొంతమంది బియ్యం పోసుకుంటారు, కొంతమంది ఇంతకుముందు చూపించాను అట్లాంటి గుడాలు పోసుకుంటారండి. ఇవేనండి, అందులో గౌరమ్మ దేవత ఉంది. మనం ఇక అది తీసుకుపోయి దేవుని రూమ్లో పెట్టేస్తామండి. ఇప్పుడు మనకి ఆ బియ్యం కుండ కింద ఉన్న బియ్యంతో మనమైతే పరమాన్నం చేసి అందరికీ పంచిపెట్టాలండి. ఇప్పుడు ఈరోజు తిరుగువారంలో ఈ ప్రసాదం అయితే చేసి పెడతారండి. ఒక కుడుకతోని ఆ కుడుకని మంచిగా కట్ చేసి పరమాన్నం లాగానే మనం పరమాన్నం చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా బెల్లం తీసుకొని బెల్లం వేసి పరమాన్నం
తిరువారం చేసుకోవాలండి. ఇంతే అండి నా వీడియో. తిరువారం రోజు మేమైతే ఇలా చేస్తాము. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి నా వీడియో చూసేవారైతే బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.